శ్రీ గౌనిదాయ శ్రీమద్భాగవతము సప్తమ స్కందం 9వ అధ్యాయం 16వ శ్లోకం. త్రస్తో అస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కథనాద్ గ్రసతాం ప్రణీతః బద్ధస్వకర్మభిరుసంతమా తేంగ్రిమూలం ప్రీతో అపవర్గ శరణం యయసే కథాను. హరే కృష్ణ. ఓ పరమశక్తిమంతుడా, దుర్జయుడా, కృపణవత్సల, కర్మ ఫలము వలన నేను దానవుల సాంగత్యమున పడితిని. ఏమంటే ఇక్కడ మనకి సాంగత్యం కూడా దేనివల్ల వస్తుంది అంటే మనం చేసేటువంటి పనుల యొక్క స్వభావం వలన సాంగత్యం వస్తుంది. పూర్వం ప్రహ్లాద చరిత్రలోకి వెళ్ళినట్టయితే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి పుట్టాడు. మరి పూర్వజన్మ ఎలా వస్తుంది? కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? యం యం స్మరణ భావం త్యజత్యంతే కలేవరం. అంతే కదా, మనం ఏ భావంతో శరీరాన్ని విడిచిపెడితే ఆ భావానికి సంబంధించినటువంటి జన్మ మనుషుడి జన్మ అవుతుందన్నమాట. పూర్వం శివశర్మ అనేటువంటి ఆయనకు కొడుకు ఈయన, అంటే నలుగురు కొడుకుల్లో చివరి కొడుకు ఈయన అనమాట, ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడికి ఈ శివశర్మ అనే గొప్ప విష్ణు భక్తుడు. ఆయన తన భార్య మిగిలిన ముగ్గురు కొడుకులకి, అంటే పద్మపురాణంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పరీక్ష పెడతాడనమాట. ఆ పరీక్షల్లో నెగ్గుతారనమాట. పితృభక్తి, భగవద్భక్తి పూర్తిగా ఉంటుంది వాళ్ళు ఆ పిల్లలందరూ కూడా. అందులో 4వ వాడికి కూడా పూర్ణంగా ఉంది. నలుగురు నెగ్గారు. కానీ ఆయన ఏం చేశారంటే, తండ్రి ఈ భార్యతో కూడుకుని ముగ్గురు కూడా వైకుంఠధామానికి వెళ్ళిపోయారు. నాయన నువ్వు మాత్రం ఇక్కడ ఉండాలి, నీతో చాలా పని ఉంది, భగవానుడి యొక్క ఇది కృప నీ మీద ఉంది, కాబట్టి మరుసటి జన్మను వద్దుగా అనేసి ఆయన వెళ్ళిపోయారు అన్నమాట. అందరూ వెళ్ళిపోయింది, ఒంటరి అయిపోయాడు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు ఈయనకి తెలిసిందేంటి, భక్తి తెలుసు, తపస్సు తెలుసు, కాబట్టి అవి అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటుంటాడు అనమాట. కానీ ఈయన చిన్నతనం నుండి ఒక చిన్న భయం ఉంది, అసురులు అంటే భయం. ఈ రోజు రాత్రులు రావడం, ఈ అసురులు వాళ్ళని వీళ్ళని కొట్టడం, చంపడం, తినేయడం, వెళ్ళిపోవడం జరుగుతుండేది అనమాట. ఈ రోజు గుండె దడదడ కొట్టుకున్నాడు. అసురులు వచ్చారు కానీ గుండె దడదడ కొట్టుకున్నాడు. అలా గుండె దడదడ ఎక్కువైపోయి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఆయన. ఎవరంటే భయం ఆయనకి? అసురులు అంటే భయం. ఆ చనిపోయే సమయంలోనే అసుర భావంలో ఉండి చనిపోయాడు కాబట్టి అసుర కుటుంబంలో పుట్టాడు. అదేనండి, ఎంత భక్తుడైనప్పుడు ఈ విషయం అనేక చోట్ల ప్రస్తావన చేయబడుతూ ఉంటుందన్నమాట. అది జడభరతుని యొక్క స్థితిలో కానీ ప్రతి దగ్గర కూడా ఇది ప్రస్తావన చేయబడుతుంటుంది. కాబట్టి ఈయనకి ఎలా జన్మ వచ్చింది అంటే పూర్వ కర్మఫలం వలన. ఏమిటా కర్మ? ఆ భావన కలిగి ఉండడం వలన అసుర కుటుంబంలో జన్మించాడు. పరమశక్తిమంతుడు ఇక్కడ భగవంతుని ఉద్దేశిస్తున్నాడు. పరమశక్తిమంతుడు, దుర్జయుడు, ఎవరి చేత నెగ్గబడడు. ఏమంటే తనకు తానుగా లొంగిపోవాలి తప్ప ఆయన ఏ విధంగానూ ఆయన్ని కంట్రోల్ చేసే అవకాశం. కృపణ వత్సల, ఆయనకు ఇంకో లక్షణం ఉంది. ఈయన్ని జయించలేరు. అదే సమయంలో ఆయనకు ఇంకొక లక్షణం ఏంటండి, చాలా కృప ఉందన్నమాట. ఎవరైనా ఆయనకి నమస్కారం చేసిన, స్వామి నీకు ఇది అని చెప్పి మనం అర్పణ చేసిన ఏదైనప్పుడు కూడా ఆయనకు వెంటనే చాలా కృప ఉంటుందన్నమాట. కర్మఫలం వలన నేను దానవుల సాంగత్యమున పడితిని. భౌతిక జగత్తునందు సంప్రాప్తమైన ఈ స్థితియే నాకు మిగుల బీటుకొల్పుచున్నది. ఆయనకి చాలా భయం కలిగించేది ఏమిటి అంటే, మనకి భయం కలిగించేవి అనేకం ఉంటాయి, కానీ ప్రహ్లాదులు వంటి మహనీయులకు భయం కలిగించేది అంటే భౌతిక జగత్తునందు సంప్రాప్తమైన ఈ స్థితియే నాకు మిగిలి భీతిని కలిగిస్తుంది. ఈ భౌతిక జగత్తులోని ఆవిర్భవించని చూశారు, అదే చాలా భయాన్ని కలిగిస్తుంది. ఇదేం చేస్తుంది, మళ్ళీ మళ్ళీ జన్మనిస్తూ ఉంటుంది, అనేక బంధాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది కాబట్టి దానికి ఆయనకి చాలా భయం కలుగుతుంది అన్నమాట. భవబంధ విమోక్షములకు చర్మలక్ష్యమైన ఈ పాదపద్మములు చేరుటకు నన్ను పిలిచే ఆ క్షణము ఎప్పుడు అరుదించగలదు. భవబంధ విముక్తి అంటే ఇక్కడ బంధాలన్నీ ఎవరు ఏర్పాటు చేసుకుంటున్నాడు? కృష్ణుడు ఇస్తున్నాడా? ఇప్పుడు భార్య వచ్చింది, కృష్ణుడు నువ్వు పెళ్లి చేసుకోవాలయ్యా తప్పకుండానా, లేకపోతే నువ్వు ఖచ్చితంగా పిల్లల్ని కనాలి, నువ్వు ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది ఎవరు? భగవంతుడా. అది కావాలి అనేటువంటి కోరిక వలన భగవత్ కృప వలన అవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మనకి ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరికే
భగవత్ కృప వలన ఏర్పడింది. నాకు కోరిక లేదనుకోండి, ఇంకొక శ్రేష్టమైన నేను నిన్ను పొందాలి ప్రహ్లాదుడికి ఉండేలాగా, నాకు ఈ భవబంధం నుండి విముక్తి కావాలి. కులశేఖరాల వారు అడుగుతారనమాట, స్వామి నేను ఈరోజు చాలా బలంగా ఉన్నాను, కంటి చూపు స్పష్టంగా కనబడుతుంది, చెవులు వినబడుతున్నాయి, ముక్కురికి 2 కన్నాలు బాగా పనిచేస్తున్నాయి, గొంతులో ఎటువంటి కఫం లేదు, ఈరోజు నేను సుస్పష్టంగా నేను తలుచుకోగలుగుతున్నాను, స్వామి ఈరోజు నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి అడుగుతాడు అనమాట. ప్రాణప్రయాణ సమయంలో ఎలా ఉంటుందట, కళ్ళు సరిగ్గా కనబడవు, చెవులో విపరీతమైన గులిం పట్టు ఉంటుంది, ముక్కు 2 కన్నాల్లో చీవుడు ఉంటుంది, గొంతులో కఫం ఉంటుంది, శరీరం ఎక్కడ పూర్తిగా వాటం యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది, భగవంతుడి యొక్క నామం వినలేము, కనీసం హృదయంలో కూడా కదలదన్నమాట. అప్పుడు దాకా నన్ను ఉంచక ఇక్కడ నేను బలంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడే తీసుకెళ్ళిపో అంటాడు అనమాట. అది అంటే బంధం లేనివాడు అలా అంటాడు, బంధం ఉన్నవాడు స్వామి నేను పోయినా సరే మరి మనం అందుకని ఇన్సూరెన్సులు చేస్తాం, హెల్త్ ఇన్సూరెన్సులు చేస్తాం, అనేకమైన ప్రయత్నాలు ఎందుకు చేస్తాం, మనకందరూ బంధం ఉందన్నమాట. నేను పోయినా వాళ్ళు బాగుండాలి అంటే మంచిదే, కానీ ఈ ఆలోచన సరి అయినటువంటి ఆలోచన కాదన్నమాట. అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉండేటువంటి ఆలోచన కాదు ఇది. భవబంధ మోక్షము చరమలక్ష్యమైనటువంటి నీ పాదపద్మాశ్రయము చేరుట నన్ను పిలిచే ఆ క్షణము ఎప్పుడు అరుదించగలదు. కాబట్టి చాలా ప్రధానమైనది అనమాట. ఒక భక్తుడికి అభక్తుడికి భేదం అన్నమాట. భక్తుడు నేను ఎక్కడికి వెళ్తాను, భగవద్ధామానికి వెళ్తాను, భగవద్ధామంలో భగవంతుడితో నాకు ప్రియమైనటువంటి వాడు అనమాట, అక్కడ నేను వెళ్తాను కాబట్టి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటాను. అభక్తుడు నేను ఎక్కడికి వెళ్తానో తెలియని కారణంగా చావు అంటే విపరీతమైన భయాన్ని కలిగి ఉంటాడు అన్నమాట. ఒక పిల్లవాడు ఇంటికి వెళ్ళిపోతాను గంట కొట్టగానే ఎంత వేగంగా పరిగెడతాడు, ఎక్కడికి, తన ఇంటి స్కూల్కి పరిగెడతాడు, ఇంటికి పరిగెడతాడు. సో ఇక్కడ మనం కూడా అంతే, ఎవడైతే భక్తుడు ఉన్నాడు, భక్తి స్థితిలో ఉన్నవాడు, నా యొక్క అందుకే ప్రభుపాద ఒక బుక్లెట్ ఉండేది అనమాట, మంత్లీ బుక్లెట్, ఏంటది, బ్యాక్ టు గాడ్ హెడ్. మనం తిరిగి నేను భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, ఆ భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి ఎంత ఉత్సాహం ఉంటుందో అంత చక్కగా భగవద్ధామానికి వెళ్తాం. ఆ ఉత్సాహం ఎంత కరువు అయిపోతుంది, నేను చనిపోతానని భయం ఉంది అంటే భగవద్ధామానికి వెళ్ళాం. భయం ఉందంటే అర్థం ఏమిటి, ఇక్కడ ఏదో ఉంది మనకి, ఇక్కడ ఇంకా ఏవో కనెక్షన్లు అటాచ్మెంట్లు ఉన్నాయి కాబట్టి భయం ఉందన్నమాట. అది ఎన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయి. ఆ భయం లేకుండా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు భగవద్ధామానికి వెళ్తాడు. ఇక్కడ ఈ శ్లోకంలోని అపవర్గ అన్నారనమాట. అపవర్గము అంటే ఇక్కడ పవర్గము, ప బ భ మ, ఈ అక్షరాల యొక్క సముదాయం వల్ల వచ్చేటువంటి కష్టాలు అన్నమాట. పరిశ్రమ, ఇక్కడ ప్రతివాడు విపరీతమైన కష్టపడుతూ ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం దాకా కష్టపడిన తర్వాత నిద్ర వస్తుంది, మన తలగడాలకి ఆ గలేబు ఒకటి ఉంటుంది, అది తీసేస్తే చాలా మచ్చలు ఉంటాయి, దాన్నే ఫేనము అంటారు అనమాట. ఫేనము అంటే నురుగు అనమాట, సొంగ. మనం బాగా పనిచేయడం వలన సమస్యలు పడుకోవడం వలన నోట్లోండి వచ్చేటువంటి సొంగను ఫేనం అంటారు అనమాట. ఈ సమస్యలు ఇక్కడ ఉండేటువంటి సమస్య, భయం ఉంటుందట, భద్రత లోపిస్తుందట, తర్వాత మృత్యు ఉంటుందట, పాప బాబా అమ్మ. మనం ఎప్పుడైతే భగవత్ శరణాగతి చేస్తామో ఈ పవర్గము అనేది ఉండదు. అర్థమైందండి. విపరీతమైన పరిశ్రమ, నేను బ్రతకాలి, రేపుడు కోసం నేను బ్రతకాలి అనేటువంటి పరిశ్రమ ఉండదు. తర్వాత ఈ విపరీతమైన పరిశ్రమ ఫ్యానం ఉండదు, భయం ఉండదు. అంటే నాకు ఎక్కడ ఈ భయం, మనం భయపడుతూనే ఇక్కడ మన ఊళ్ళ మధ్యలో ఇల్లు కట్టుకోవాలని భద్రత కోసం మనం ప్రయత్నం చేస్తాం, ఇన్సూరెన్సులు చేస్తాం, కానీ ఆ భద్రత కోసం బెంగపెట్టడం అవసరం లేదు. అక్కడ మృత్యువు కూడా ఉండదు. ఏమండి, భగవంతుడు శరణాగతి చేయనంత వరకు ఈ పవర్గానికి అధీనంలో ఉంటూ ఉంటాం. అందుకని అపవర్గ అన్నారన్నమాట. పాకి సంబంధించినటువంటి ఏ స్థితి అక్కడ ఉండదు. హరే కృష్ణ. శిల ప్రభుపాద శ్రీ గౌ నితాయకి.